సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఫౌండర్ డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే కవిత. సార్, ఇప్పుడు భారతదేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది జరుగుతుంది. ఉన్నటువంటి అక్రమంగా చొరబాటుదారులు కావచ్చు, లేకపోతే ఓటర్ లిస్ట్లో సవరణలు, వీటన్నిటి కోసం వెస్ట్ బెంగాల్కి సంబంధించి అక్కడ ఆల్మోస్ట్ 1,20,00,000 మంది దాకా ఉండొచ్చు. వాళ్ళందరినీ మేము తరిమేస్తాము, ఎక్కువగా బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు అనుకున్నప్పుడు అక్కడ అపోజ్తో పాటుగా డిఫరెంట్ స్టేట్స్లో కూడా అదే పరిస్థితి ఎందుకని కనిపిస్తోంది సార్? ఎస్ఐఆర్ ఎందుకని వచ్చింది? నిజంగా ఆ లక్ష్యాల్ని నెరవేరుతుందా? 1999లో కవిత దేశంలో మొట్టమొదటిసారిగా ఎఫ్డిఆర్ లోక్సత్తా ఓటర్ల జాబితాలో అవకతవకల్ని బయటపెట్టింది. అప్పటిదాకా నాకు కూడా తెలియదు. కొన్ని అవకతవకలు ఉన్నాయని తెలుసు, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఉండవలసిన పేర్లు ఉండటం లేదు, మరి అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ పేర్లు ఇంకా చోటు చేసుకుంటున్నాయని చెప్పినది తెలుస్తోంది. ఇది అనెక్డోటల్గా మీకు వాళ్ళు వెళ్ళి చెప్పారు, నాకు వాళ్ళు వెళ్ళి చెప్పారు, లేదా ఫలానా వాళ్ళకి జరిగిందని చెప్తారు తప్ప మనకి ఎంత మేరకు ఉందో మనకు తెలియదు. మొట్టమొదటిసారి అది చూస్తే నిర్ఘాంతపోయినాం. గ్రామీణ ప్రాంతాల్లో 1999లో దాదాపు 12% పొరపాట్లు ఉన్నాయి. 12%? అంటే తప్పుడు ఓటర్లు అని కాదు, 18 ఏళ్ల వయసుండి నివాసం ఉన్న వాళ్ళ పేర్లు చేరకపోవటం కానీ, లేకపోతే అక్కడ 18 ఏళ్ళు దాటి నివాసం ఉన్న వాళ్ళు కాని వాళ్ళ పేర్లు ఉండటం కానీ, ఇంకో ఊరికి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఒక ముసలి తాతగారు చనిపోయి ఉండొచ్చు, ఇంకోళ్ళు బదిలీ అయి ఉండొచ్చు. ఇలాగ ఈ రెండు కలిపితే 12%. పట్టణ ప్రాంతాల్లో 45%, నగరాల్లో ముఖ్యంగా. అది కేవలం ఆంధ్రప్రదేశ్లో కాదు, అప్పుడు అమ్మడం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ చూసాం, కర్ణాటక బెంగళూరులో చూసాం, తమిళనాడు చూసాం, మహారాష్ట్ర ముంబైలో చూసాం, కోలకత్తాలో చూసాం. అన్ని చోట్ల సుమారుగా కాస్త అటు ఇటుకి ఇదే పద్ధతి ఉండదు. ఎక్కువగా పేర్లు తీసేయాల్సిన పేర్లు ఇంకా ఉన్నాయి, దానిలో వెళ్ళిపోవటమో చనిపోవటం ఇలాంటివి ఉన్నాయి. అది బయట పెడితే నిర్ఘాంతపోయారు. ఒక ఎన్నికల కమిషనరు, పేరు చెప్పను, ఇప్పటికి కూడా ఆయన సజీవులుగా ఉన్నారు, ఆయన అప్పుడే కొత్తగా ఎన్నికల కమిషన్ అయినాడు. ఆ ముగ్గురు కమిషన్లు హైదరాబాద్ వస్తే నేను వివరాలని చెప్పి దీన్ని మార్చాలి, మనం ఈ ఓటర్లు చెప్తే ప్రక్షాళన లేకపోతే అట్లా గట్టిగా వాదిస్తుంటే మిగతా ఇద్దరు సీనియర్ కమిషనర్లకి నా సంగతి తెలుసు. మనం నోటుకొచ్చినట్టు మాట్లాడరు, వీళ్ళు వాస్తవాలే మాట్లాడతారు, అతిశయోక్తులు ఉండవని చెప్పని. ఈయన కొత్తగా వచ్చారు కదా, మేము చాలా అతిశయోక్తులు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గట్టిగా చెప్పాల్సి వచ్చింది, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకుని మాట్లాడండి, వాళ్ళ చరిత్ర ఏమిటి, వాళ్ళకున్న విశ్వసనీయత ఏంటని చెప్పాను. ఆధారాలు లేకుండా నా నోటి నుంచి ఇలాంటి మాటలు పొరపాటును కూడా రావు, అబద్ధాలు చెప్పడం అతిశయోక్తుల పద్ధతి కాదంటే కొంచెం ఇప్పుడు చాలా ఆప్తమిత్రుడు ఇప్పుడు కూడా నాకు. ఆయన ఏంటంటే ఇంత తప్పులు ఉంటాయా అనుకున్నాడు ఆయన. 45% అనేది మామూలు నెంబర్ కాదు కదా, అంటే రెండు కలిపి. సో అప్పుడు గట్టిగా అప్పటిదాకా పైలట్ బేసిస్ మీద కొన్ని ఓటర్ గుర్తింపు కార్డులు వచ్చినాయి తప్ప ఓటర్ గుర్తింపు కార్డులు దేశం అంతా విస్తరించి ఏర్పాటు జరగల. ఈ ఒత్తిడి వల్ల దేశమంతా ఓటర్ల గుర్తింపు కార్డులు వచ్చినాయి, ఫోటో ఐడెంటిటీ కార్డ్స్. ఈ ఒత్తిడి వల్లనే జాబితా ప్రక్షాళన కొన్ని ఏర్పాట్లు జరిగినాయి. అలాగే పోస్ట్ ఆఫీస్ నోడల్ ఏజెన్సీ గురించి, పోస్ట్ ఆఫీస్ అందరికీ తెలుసు. పోస్ట్ ఆఫీస్ అంటే జనరల్గా భయం లేదు. గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రజలకు భయం లేని ఆఫీస్ ఏమైనా ఉంటే భారతదేశంలో పోస్ట్ ఆఫీస్. అదొక షాప్కి వెళ్ళినట్టుగా మరో చోటుకి వెళ్ళినట్టుగా పనిచేసుకుంటారు. ఆ సంస్కృతి ఉంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ నోడల్ ఏజెన్సీ గట్టిగా వాదించాం. అది కూడా ఈ రివిజన్ టైంలో పెట్టారు, శాశ్వతంగా పెట్టాలని కోరినా కూడా చాలా ప్రయత్నాలు జరిగినాయి. దీనివల్ల ఏమైందంటే ఒక 5 ఏళ్లలో 2004లో మళ్ళీ సర్వేలు చేశాం, 2004 ఎన్నికలప్పుడు. గ్రామాల్లో 12% తప్పులలో 5% తగ్గినాయి, పూర్తిగా పోలా, ఒక 70% తగ్గినాయి. పట్టణాల్లో 40-45% తప్పులలో 12-14% వచ్చినాయి. ఇంకా తప్పులు ఉన్నాయి. మళ్ళీ దీని మీద నేను ఒత్తిడి తీసుకొచ్చాను. తర్వాత డిజిటైజేషన్ వచ్చింది. డిజిటైజేషన్ రావడం ఇప్పుడు ఏమైతే, ఇప్పుడు మీరు నేను కూడా మనం అప్లోడ్ చేసేయచ్చు, డిలీషన్కి కానీ లేకపోతే ఇంక్లూషన్కి కానీ డాక్యుమెంట్స్ అడిగితే నేను మన వాళ్ళందరినీ కోరాను. నేను సొంతంగా చేసుకోలేదు కానీ నా వ్యాల్యూ ఆల్రెడీ ఉంది కాబట్టి. కొత్తగా వచ్చేవాళ్ళు, ఈ మధ్య 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు కదా, ఎన్రోల్మెంట్ చేసుకుంటే ప్రతి వాళ్ళు కూడా ఎన్రోల్ అయిపోయారు. ఆ రక పద్ధతి ప్రకారం ఎవరు ఓటర్ గుర్తింపు కార్డు కూడా ఎంత వచ్చింది. కాబట్టి ప్రాసెస్ ఇంప్రూవ్ అయింది. కానీ ఎక్కడ చూసినా కూడా, తెలంగాణ తీసుకోండి, 3,98,00,000 జనాభా ఉంటే నాకు గుర్తున్నంత వరకు 2023 ఎన్నికలప్పుడు ఇప్పుడు కూడా 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు. మామూలుగా మనకి 18 ఏళ్ళ లోపల ఎంతమంది ఉన్నారు, 18 ఏళ్ళ పైన మనకి అంకెలు ఉన్నాయి, డెమోగ్రాఫిక్ డేటా మన దగ్గర ఉంది. ఆ ప్రకారం మీకు అంతమంది ఉండకూడదు. ఖచ్చితంగా మీకు 2,80,00,000 కంటే ఎక్కువ ఉండకూడదు. 2,90,00,000 అయితే మరి 3,30,00,000 అట్లా వచ్చారు, 50,00,000 ఎట్లా వచ్చారు. కర్ణాటక ఇదే పరిస్థితి, తమిళనాడు ఇదే పరిస్థితి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉన్నది.
గ్రామాల కంటే. గ్రామాల్లో అందరూ మొహమొహం తెలుసు, రాజకీయ పార్టీ కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉంటారు, అందరూ తెలుసు. కాబట్టి ఇక్కడ పట్టణంలో పక్కింటి వాడు మనకు తెలియజే. అంచేత పొరపాటు అన్నమాట వాస్తవం. పొరపాట్లోనే అన్న తర్వాత సవరణ చేయాలి కదా. ఎప్పుడు 99లోనే ఈ ప్రయత్నం లోక్సత్తా చేస్తే 25 ఏళ్ళ తర్వాత కూడా సవరణ చేయకపోతే ఎట్లాగా? ఆ సవరణకు ఒక ప్రక్రియ కావాలి. దానిలో భాగంగా కొన్ని ప్రాంతాల్లో, సరిహద్దు ఉన్న ప్రాంతాల్లో ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పన్నది అది దేశం మొత్తంలో చూస్తే చిన్న అంశం, ఆ ప్రాంతాల్లో పెద్ద అంశం కావచ్చు. కానీ చట్టపరంగా అర్హత ఉన్న వాళ్ళ పేర్లు చేర్చాలి, అర్హత లేని వాళ్ళ పేర్లు తీసేయాలి, అక్కడ నివాసం లేని వాళ్ళ పేర్లు తీసేయాలి, చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయాలి, బోగస్ పేర్లు ఉంటే తీసేయాలని చెప్పి అంటున్నా. అసలు మనకి దానికి వాదన ఎక్కడ? వివాదం ఎందుకు ఉండాలి? నిరర్ధకమైన వివాదం. ఏదో ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని చేయించమని. భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒత్తిడి ఉందా? ప్రభుత్వ ఉద్యోగులు అంత కష్టపడి పనిచేస్తున్నారా? మనందరి కోసం ప్రాణాలు కోల్పోయేంత పనిచేస్తున్నారా? ఇదా మనం చేయాల్సిన చర్చ. కాబట్టి ఏంటంటే మన దేశంలో ఏది రాజకీయం చేయాలి, ఏది చేయకూడదు, ఏది నిజంగా ప్రజల సమస్య, ఏది ఊరికే గొడవ చేసే సమస్య అన్న ఉచితానుచిత విచక్షణ పోయింది. సో ఇప్పుడు ఎస్ఐఆర్కి సంబంధించి గతంలో బీహార్ అయింది, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అవుతుంది, నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో తెలంగాణకు కూడా వస్తాము. ఇవి చేస్తున్నప్పుడు బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశీలే చాలామంది ఉన్నారు, ఇన్ఫిల్ట్రేటర్స్గా చెప్తున్నాం, చొరబాటుదారులు ఉన్నారు, లెక్కలను సహా తీస్తున్నాం, వారందరినీ బయటికి పంపించేస్తున్నాం. అక్కడ ఎందుకని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అనేది సీఎం మమతా బెనర్జీ దగ్గర నుంచి వస్తుంది సార్? ఓట్లు ఏమని అంటే హిందూ మతస్థులైతే బీజేపీకి అనుకూలంగా వేస్తారన్న భావన. అందరు హిందువులు ఓటేస్తే ఇలా ఓటు ఉండదు కదా. ముస్లిం మతస్థులు అయితే బీజేపీకి వ్యతిరేకంగా వేస్తారన్న భావన. అది కొంచెం కంప్లీట్ పోలరైజ్ అయిపోతున్నారు అనేది. హిందువులందరూ ఒక పార్టీకి అయిపోయినా ముస్లింలు ఎక్కువ మంది ఒక పార్టీకి వేయడం జరుగుతున్నమాట వాస్తవం. ఏ కారణం అన్నా కానివ్వండి. నిజాయితీగా ముస్లింలు అలాగా మాకు నచ్చిన పార్టీ కొట్టుకు హక్కు ముస్లింలకు ఉంది, హిందువులకు ఉంది, అన్ని కులాలని మతాలకు ఉంది. అక్కడ మీరు ఎవరు, నేను ఎవరు? కానీ మీరు అర్హత గల ఓటర్లు అయితే, ఈ దేశ పౌరులు అయితే, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వల్ల, మనం గొప్ప సంపన్న దేశం కాకపోయినా కొంచెం పెద్ద దేశం కాబట్టి అక్కడికంటే ఇక్కడ కొంచెం పరిస్థితులు బాగున్నాయని చాలామంది వచ్చినమాట వాస్తవం. ఆ వచ్చిన వాళ్ళు హిందువులు వచ్చిన వాళ్ళేమో అక్కడ ఒత్తిళ్లు భరించలేక, బంగ్లాదేశ్లో స్వతంత్రం వచ్చినప్పుడు, దేశ విభజన జరిగినప్పుడు ఆనాడు దాదాపుగా 23% ఎంతమందో హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్లో. ఇవాళ 5-6% పరిమితం అయిపోయినారు. పాకిస్తాన్లో ఆనాడు 15-16% వాళ్ళు దాదాపు లేరు, 0.5%, 1% అన్నారు. అంటే వివరాల్లోకి వెళ్లకుండా ఆ సమాజంలో ఉండేటువంటి ఒత్తిడి అలాంటిది. ఆ నేపథ్యంలో హిందువులు వస్తే మరి బాధ్యత ఈ దేశాన్ని, వాళ్ళు నిజమైన కందిచూకులు కాబట్టి అందుకే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. దాని మీద సరే చాలా చర్చ జరిగింది. హిందువులకి ఎందుకు, హిందువులే అనలా వాళ్ళు, ఆ దేశంలో మెజారిటీ మతం కాకుండా ఇతర మతస్థులు ఎవరైనా సరే మతం కారణంగా నిరాదరణకు గురైనట్టయితే, మైనారిటీల వేధింపులకు గురైనట్టయితే వాళ్ళు ఈ దేశానికి వస్తే, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, హిందువులు కావచ్చు, జైనులు కావచ్చు, సిక్కులు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, పారసీకులు కావచ్చు, వారికి ఆశ్రయం ఇస్తామన్నది కరెక్ట్ అండర్స్టాండ్. అది వేరు. అలా కాకుండా ఆర్థిక కారణాల వల్ల అక్రమంగా చొరబడినట్టయితే ఆవిడ, ఇది ఇప్పుడు అమెరికాలో కూడా గొడవ అంతదే కదా, ఇమిగ్రేషన్ అని చెప్పన్నది. మరి వాళ్ళకి ఇక్కడ మనం ఆశ్రయం ఇస్తే, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తే అదొక సమస్య. ఓటు కూడా ఇచ్చేస్తే పౌరసత్వాన్ని హక్కు లేని వాళ్ళకి మరి రాజకీయ గందరగోళం అవుతుంది కదా. కాబట్టి నిజంగా పౌరసత్వాన్ని కనుక అంచనా వేసి అలా అక్రమంగా ఈ దేశంలోకి వలస వచ్చిన వాళ్ళ విషయంలో ఓటు తీసేయడం అనేది ధర్మం. అనేది చేసే ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. ఆ పేరుతో ఈ దేశ పౌరులైనా, ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళకి ఏ మతం వలసంలో వాళ్ళకి ఓటు హక్కు పోకుండా ఉండాలి. ఆ జాగ్రత్తలు కావాలి తప్ప ఈ అరుపులు కేకలు పడిపబ్బులు కేవలం రాజకీయం. నిజాయితీగా మన దేశంలో పౌరసత్వం ఉన్న వాళ్ళకి ఓటు హక్కు ఇద్దాము, లేని వాళ్ళకి తీసేద్దామని చెప్పిన ఆలోచన కాదు. రాజకీయంగా మన లబ్ధి అంటే చూసుకుంటున్నారు. కేవలం వెస్ట్ బెంగాల్లో మాత్రమే ఉన్నారా? ఢిల్లీలో, కాశ్మీర్లో లేరా? లేకపోతే అక్కడ పహల్గామ్ అటాక్, ఇక్కడ ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ఎలా జరిగింది? పశ్చిమ బెంగాల్. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి భారత్కి, భారత్ నుంచి పాకిస్తాన్కి వలసలు దాదాపుగా మొదటి నుంచి కూడా శూన్యం. బంగ్లాదేశ్లో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆ సరిహద్దులు పోరస్గా ఉండటం కారణం కావచ్చు, సైన్యం మోహరించి ఉంటారు అక్కడ. అక్కడ పాకిస్తాన్ సైన్యం బాగా బోర్డర్ దగ్గర మీరు అప్పుడు టీవీలు చూపెడుతుంటారు, వాళ్ళు ఏదో కోడి పుంజుల్లాగా వాడు కాలెత్తి కథం తొక్కి డ్రామా చేస్తుంటారు. బంగ్లాదేశ్లో అలాంటి బోర్డర్ ఎక్కడ ఉండదు. కేవలం బీఎస్ఎఫ్ మరి భద్రతా దళం ఈ స్మగ్లింగ్ వగైరా ఆపడం కోసం తప్పితే అక్కడ మనకి ఈ బీటింగ్ రిట్రీట్లు అలాంటివి ఉండదు. దేశ సరిహద్దులు అక్కడ ట్యాంకులు లేకపోతే ఆయుధాలు మోహరించాలంటది ఉండదు. కాబట్టి చాలా తేలిగ్గా అట్టించి వెళ్ళిపోవటం సాధ్యం. చాలా కానీ అందులో
మరి మంచి స్నేహ సంబంధాలను 1971 నుంచి. ఎందుకంటే ఆ దేశం విముక్తి కలిగి చేసిందే భారత సైనికులు. మన సైనికులు ఎన్నో కొన్ని వేల మంది ప్రాణాలు త్యాగం చేసి బంగ్లాదేశ్ని కాపాడాం మనం. సరే ఈవేళ మరి మర్చిపోయారు ఏం జరుగుతుందో తర్వాత చూద్దాం, అది వేరే విషయం. అది ఆ నేపథ్యంలో ఏంటంటే చాలామంది ఇక్కడికి వచ్చిన మాట వాస్తవం. అలా వచ్చినప్పుడు అక్కడ సమస్య ఎక్కువ ఉంది. కొంతమంది ఇతర ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ వేలల్లో ఉంటే అక్కడ లక్షల్లో ఉంటుంది. అయితే అలా అయితే ఇలాంటి వాళ్ళనేమో పంపిస్తున్నాము. షేక్ హసీనాని ఎందుకు పంపించట్లా, పంపించ- కనీసం ఓటర్లుగా తీసేస్తాం అంటున్నారు. ఎవరు పంపించట్లా. ఇంతమందిని పంపించడానికి ప్రభుత్వానికి కోరిక లేదు. మళ్ళీ గొడవ అవుతుంది. పాపం వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళని తీసేయడం అని చెప్పి అంటారు. షేక్ హసీనాని ఎందుకు పెట్టుకున్నారు అనేటువంటి ఒక వాదన. ఒక దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాధినేత, మన దేశంతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం లేక పార్టీ నాయకురాలు, ఆ దేశంలో లౌకికవాదాన్ని నిరంతరం పెంచి పోషించినటువంటి మనిషి, ఉగ్రవాదాన్ని అదుపు చేసిన మనిషి. ఈవేళ ఏదో రోడ్ల మీద తిరుగుబాటు అయిందని చెప్పని మత్తత్వాదులు మిగతా వాళ్ళు కలిసి అంతర్జాతీయ సమాజంలో తెలుసో తెలియకో అది గందరగోళం సృష్టించి ఆవిడని పంపించేసి ఆవిడకి ఉరిశిక్ష వేశారు. ఒక దేశాధినేత అధికారికవర్గంగా చేసిన నిర్ణయాలు ఉరిశిక్ష ఎక్కడన్నా ఉంటుందా? పాకిస్తాన్లో కనిపిస్తోంది, తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్లో. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్లో భుట్టోని చంపేశారు, ఇప్పుడు ఆమెను అలా చంపేయాలని నిర్ణయించుకున్నారు. మన దేశం ఈ నేపథ్యంలో హసీనాకి ఆశ్రయం ఇవ్వకపోతే ఈ దేశ నాగరికతకే అవమానం. అది ఎంతకంటే పొరపాటు ఇంకోట్లేదు. అక్కడేమన్నా ఒక రాచకత్వం లేకుండా ఓ పద్ధతి ప్రకారం జరుగుతుందని అనుకోవచ్చు. అరే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాళ్ళేసి కొట్టి రాజీనామా చేయించి శిక్ష వచ్చిన తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారా? మంత్రులుగా ఉంటారు, రోడ్డు మీద తీసుకొచ్చి అలా తీసుకొస్తారా? అది ప్రజాస్వామ్యమా? లేకపోతే అది రాజకీయమా? అది పరిపాలన? అరాచకత్వం వర్ధిల్లుతోంది, మతతత్వవాదం వర్ధిల్లుతుంది, ఉగ్రవాదం వర్ధిల్లుతోంది. ఆ నేపథ్యంలో భారతదేశం ఈ శషభిషలు కూడదు. షేక్ హసీనాని మనం ఖచ్చితంగా రక్షించాలి. అలాగే ఆ దేశంలో ఉదాహరణకి గతంలోనే తస్లీమా నసీర్ అని చెప్పిన రచయిత్రి, ముస్లిం ఆవిడ, కానీ అభేదభావాలు కలిగినటువంటి ముస్లిం మహిళ. ఆవిడ రాసిన పుస్తకాల కారణంగా ఆవిడని ఎంత హింసించారు అక్కడ. ఆ దేశంలో ఆవిడకి ఫట్వాలు ఇచ్చి చంపేస్తా ఉన్నారు. నేను ఇప్పటికీ భారతదేశాన్ని విమర్శిస్తున్నాను. ఆవిడకి శాశ్వత పౌరసత్వాన్ని ఇవ్వాల్సింది, శాశ్వతంగా దేశంలో వేసాన్ని ఇవ్వాల్సింది. ఇప్పటికి కూడా 6 నెలలకో సంవత్సరానికి ఒకసారి ఆవిడకి పొడిగిస్తూ ఉన్నారు. ఎంతో అవమానం. ఆవిడ ప్రపంచంలో సంపన్న దేశాలన్నీ ఆవిడకి ఇచ్చినాయి, స్వీడన్ ఇతర దేశాలు. ఆవిడ కాదు, నేను భారత ఖండంలో ఉంటాను, నాది ఇక్కడ, నా మాతృభూమి ఇక్కడ ఉన్నది, అక్కడికి వద్దని ఆవిడ ఇక్కడ కూర్చుంటే మన వాళ్ళు ఆవిడని బాధలు పెడుతున్నారు. కాబట్టి ఈ కేసుల్లో ఎందుకు ఆశ్రయం ఇచ్చారని కాదు, ఆశ్రయం ఇవ్వకపోతే ఎందుకు వెళ్ళదని మనం నిలదీయాలి. ఇప్పుడు ఆశ్రయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు చొరబాటుదారుల గురించి SIR అనేది వచ్చింది, ఐడెంటిఫై చేస్తున్నారు, వాళ్ళంతా అక్రమంగా మన భారతదేశంలోకి వచ్చారనుకున్నప్పుడు అదే బంగ్లాదేశ్ దగ్గరలో అందులో ఉన్నటువంటి హిందువుల్ని మనం తెచ్చుకోవాలి అనేటువంటి మాట, లేకుంటే వాళ్ళకి సపోర్ట్గా మేము ఉన్నామని, ఇప్పటికే అక్కడ ఉన్న హిందువుల మీద అత్యాచారాలు అనుకున్నాం. ఇప్పుడు మీరు కొంచెం ఆశ్చర్య సాధ్యంగా మాట్లాడాలి. 1947లోనే స్పష్టంగా విధాన ప్రకటన మనం చేశాం. దేశ విభజన కర్మ కొద్దీ అక్కడ గీత గీశారు. తరతరాలుగా అక్కడ నివాసం అన్నవాళ్ళు మతం పేరుతో దేశాన్ని విభజించారు. అక్కడ వివిధ మతస్థులు అక్కడ ఉన్నారు. మరి ఇస్లాం మతం వేరు, మిగతా మతాలు వేరు. ఎన్ని పొరపాటున్నా కూడా మిగతా సమాజాల్లో మీ మతం వేరే కాబట్టి మీకు వేధింపు, ప్రాణభయము, మీ హక్కుల్ని కాలరాయటం లేదు. కానీ ఇస్లామిక్ రిపబ్లిక్ అనుకున్న తర్వాత మత సాంప్రదాయం వేరైన కారణంగా చాలా వేధింపులకు గురవుతున్నారు. సిస్టమేటిక్, ఇది వ్యక్తులు కొంతమంది కావాలని చేసింది కాదు, ఇది ఒక వ్యవస్థగా వేధింపులకు గురవుతున్నారు, ప్రాణాపాయానికి గురవుతున్నారు. అపోస్టసీ లాస్ అంటున్నారు. అసలు ఏమీ లేకుండా ఏదో దేవుడి వాక్యాన్ని ధిక్కరించడం చెప్పి చంపేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళకి మీరు రక్షణ ఇవ్వకపోతే అసలు మన నాగరికతకు అర్థం అనదా? ఈ సాంప్రదాయంలో పుట్టిన వాళ్ళు. భారతీయ సాంప్రదాయం గొప్పతనం ఏంటి? తప్పులు చాలా ఉన్నాయి. కుల వ్యవస్థ ఉన్నది, మహిళలను అణిచివేత ఉంది, గతంలో కాలక్రమేణా మారుస్తున్నాం. కానీ గొప్ప విషయం ఏంటి? ఏకం సత్ విప్రా బహుధా వదంతి. సత్యం ఒక్కటే, ఇష్టం వచ్చిన దారిలో సత్యాన్ని వెతుక్కో. అది మన తాత్విక చింతనకు పునాది. దాన్ని పూర్తిగా తిరస్కరించి వాళ్ళు వేధింపులకి, సాధింపులకి, ప్రాణహానికి గురి చేస్తే వాళ్ళకి మీరు ఆశ్రయం ఇవ్వకపోతే భారతదేశానికి అర్థం ఉందా? ఇంకా ప్రజాస్వామ్యానికి మనం చెప్పే గొప్ప మాటలకనే. ఈ దేశం బాధ్యత, చట్టపరంగా బాధ్యత, రాజ్యాంగపరంగా బాధ్యత, నైతికంగా బాధ్యత. కోట్ల మంది రావటం లేదు, వచ్చే వాళ్ళు కూడా ఆశ్రయం అయిపోతే ఎట్లా?
కాబట్టి దానిలో అసలు వేరే వివాదానికి తావే లేదు. సో ఇప్పుడు సోషల్ మీడియా కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో ఒక రకమైనటువంటి ఒక డివిజన్ అనేది కనిపిస్తోంది సార్. ఆల్ ఐసార్ రఫా, ఆల్ ఐసాన్ గాజా ఇలాంటి వాళ్ళు పెట్టిన వాళ్ళు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అనే దాంతో పాటుగా వెనిజులా గురించి అంతా మాట్లాడారు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది. అందుకని మనకేంటంటే ఒక అంతర్జాతీయ సమాజంలో కొన్ని విచిత్రమైన ధోరణులు వచ్చినాయి. ఇప్పుడు దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు. కొంచెం లోతైన పరిశోధన చేస్తే కానీ తెలియదు. కొన్ని దేశాలు యూనివర్సిటీల్లో ఇతర చోట్ల కోట్లాది డాలర్లు డబ్బిచ్చి పోషిస్తున్నాయి కొంత భావజాలాన్ని. ఆ డబ్బులు ఇతర ప్రభావాల కారణంగా కొంత విచిత్రమైనటువంటి వాస్తవాలకి అతీతమైనటువంటి ఒక ధోరణి ప్రబలిపోతుంది కొన్ని మీడియాలో కానీ లేకపోతే కొన్ని యూనివర్సిటీల్లో కానీ. చాలామంది అమాయకులైన వాళ్ళు, అభ్యుదయ భావాలు మనసులో ఉన్నాయి అనుకునేవాళ్ళు నిజమైన అభ్యుదయ భావాలు కాకుండా ఏకపక్షంగా పోతున్నారన్న వాదన ఒకటి ఉన్నది. అలా కాదని మరొక వాదన ఇంకో రకంగా ఉన్నది. కాబట్టి ఆ నేపథ్యంలో మీరు అందుకనే ఇప్పుడు ప్రపంచంలో ఎందుకని చాలా దేశాల్లో ఒకప్పుడు చాలా వెనక ఉండిపోయి ప్రజలు నిరాదరణకు గురైనటువంటి ఈ రైట్ వింగ్ వాదన అంటారు ఎందుకు పెరుగుతోంది? జాతీయవాదం ఎందుకు పెరుగుతోంది? శృతి మించారు కాబట్టి. దాని నేపథ్యంలో కొన్ని అంశాలనేమో చిన్నదే మనం గోరంతలు కొండంతలు చేసి గందరగోళం చేస్తున్నాం, మరి కొన్ని అంశాలను తప్పెట్టేస్తున్నారు. అంతర్జాతీయ మీడియా కానీ లేకపోతే అంతర్జాతీయంలో మేధావులు అనుకునే బృందాలు కానీ, అది ఆరోపణ. కాబట్టి మనం వాస్తవాల ఆధారంగా చూడాలి. అరిస్టాటిల్ ఎప్పుడో 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు, వీక్ మైండ్స్, చాలా బలహీన మనస్కులు వ్యక్తులను గురించి ఆలోచిస్తారు. మోదీ, రాహుల్ గాంధీ, ఈయన పక్షం ఆయనకు వ్యతిరేకం, అది చాలా బలహీన మనస్కులు చేసేది. సగటు మనుషులు సంఘటనలు చూస్తారు, ఇవాళ జరిగింది దాని మీదే ఆ రోజు ఆ గంట సేపు మనం అంతా ఆవేశపడిపోవటం. విజ్ఞత గల మనుషులు, బలమైన మనుషులు భావజాలాన్ని వాస్తవాన్ని ఆధారం చేసి సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తారు. ప్రపంచంలో ఈవేళ బలహీన మనస్కుల సంఖ్య పెరిగింది, మీడియాలో కూడా బలమైన మనస్కుల సంఖ్య తగ్గుతున్నది, శాతం తగ్గుతుంది. కాబట్టి మనం చూడాల్సింది ఇప్పుడు కూడా అంశాల ప్రాతిపదికన, భావాల ప్రాతిపదికన తప్ప నరేంద్ర మోదీయా, రాహుల్ గాంధీయా, రేవంత్ రెడ్డా, కేసీఆర్, చంద్రబాబు నాయుడు, జగన్, దీని నుంచి బయటపడి వాస్తవము, తర్కము, సమాజ ప్రయోజనము, గతానుభవము, ప్రపంచానుభవము, మంచి సమాజం కోసం పరిష్కారము, దాని మీద దృష్టి పెడితే అభిప్రాయ భేదాలు దానిలో కూడా ఉండొచ్చు, తప్పలేదు. సమాజానికి మంచి జరగడం కోసం అభిప్రాయం, మీ అభిప్రాయం ఉండొచ్చు, నా అభిప్రాయం కూడా కావచ్చు. ఏది సరైనది నీకు తెలుస్తుంది, సమాజం నీకు తెలుస్తుంది, చరిత్ర నీకు తెలుస్తుంది. కానీ అది కాకుండా వ్యక్తుల చుట్టూ ప్రతి విషయంలో కూడా నువ్వు ఈ పార్టీ మనిషివా, ఆ పార్టీ మనిషివా, ఈ కులం మనిషివా, ఆ కులం మనిషివా, అలా మనం సంకుచితం చేసుకుంటే సమాజం అల్లకల్లోలం అవుతుంది.